బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. షెర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చంద్రానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదరానగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ అరకపూడితో పాటు కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కారు ఖాళీ అవ్వడం ఖాయమని, త్వరలోనే మరో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస సాకులు తగులుతున్నాయి. షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి చేరారు. షెర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చంద్రానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదరానగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ అరకపూడితో పాటు కాంగ్రెస్ లోకి చేరారు. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కారు ఖాళీ అవ్వడం ఖాయమని, త్వరలోనే మరో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ఆకర్ష ఆపరేషన్ ఫలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల ముందే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి అంతా భావించారు. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో జాయినింగ్స్ అయితే పెరిగాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వస్తున్నటువంటి ఎమ్మెల్యే సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన నియోజకవర్గానికి సంబంధించి పలువురు కార్పొరేటర్లు, ప్రధానంగా 4 కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇంకా ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేపు కూడా మరికొంతమంది జాయిన్ అవుతారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలే జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి రేపు ఇంకా ఎవరు జాయిన్ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. 1-2 రోజుల్లో మాత్రం జాయినింగ్స్ ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని చెప్పేసి ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానించారు. స్వయంగా సీఎం తాము గేట్లు ఎత్తితే ఎవరు బీఆర్ఎస్ లో ఉండరు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎన్నికల ముందు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ స్పీడప్ చేసిందనే చేరికలను స్పీడప్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనం చూసాం 6 ఎమ్మెల్సీలు ఎట్ ఎ టైం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 3 ఎమ్మెల్యేలు, ఇటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత మరో 2 ఎమ్మెల్యేలు, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 4 ఎమ్మెల్యేలు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు, అసెంబ్లీ ఇటు సెషన్స్ కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహంగా కనిపిస్తుంది. ఆ మేరకు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేతో ఇటు సీఎం సంబంధించి
ఆయన దగ్గరి వ్యక్తులు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వేమినారాయణ రెడ్డి, మరి కొంతమంది ఒక టీం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో ఇండివిజువల్ గా మందనాలు తప్పి ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకే ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఇప్పుడు ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో జాయిన్ అయిన వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జాయిన్ అయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లారు, ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలతో మంతనాలు జరపడం, వాళ్ళకు అన్ని సానుకూలంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు, బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా పార్టీని విడుతున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హాట్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే రాబోయే రోజుల్లో మిగులుతారని. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అటువైపు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మరి రేపు ఒకవేళ ఆదివారం రేపు జైన్ కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇటు సీఎం సమక్షంలో గ్రేటర్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్య, ఇప్పుడు అరికపూడి గాంధీతో పాటు మరికొంతమంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే అరికపూడి గాంధీ సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇటు మియాపూర్, అదేవిధంగా షేర్లింగంపల్లి, హైదర్ నగర్ కార్పొరేటర్లు, చందానగర్, ఈ నలుగురు కార్పొరేటర్లతో పాటు నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం వాళ్ళను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి గాంధీకి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని చెప్పాలి. ఇక్కడ ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేమినారాయణ రెడ్డి, రోహిన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో ఈ రోజు గాంధీ జాయిన్ అయ్యారు. రేపు ఖచ్చితంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మొదటగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇటు మహబూబ్ నగర్ కూడా చూస్తే మహబూబ్ నగర్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కి కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అవడంతో ఇక ఏకైక ఎమ్మెల్యే అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయుడు ఉన్నారు. ఆయన కూడా తొందరలోనే కాంగ్రెస్ గుడ్ కి చేరబోతున్నారు. సౌజన్య, రైట్. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. షర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చంద్రనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ అరికపూడితో పాటు కాంగ్రెస్ లోకి చేరారు. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కారు ఖాళీ అవడం ఖాయమని, త్వరలోనే మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం జోరుగా జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేపు దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు పడుతూనే ఉంటున్నాయి. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటికి చేయడానికి గల కారణం ఏంటి? 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 6 నెలల వ్యత్యాసంతో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందింది. అయితే 39 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈ రోజు వరకు కూడా తన పార్టీ శాసనసభ్యులకి కానీ పార్టీ ముఖ్య నేతలు కానీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఓడిపోవడం గల కారణాలు ఏంటి, ఆ కారణాలను రివ్యూ చేసుకొని రానున్న రోజుల్లో పార్టీని పునర్నిర్మాణం దిశగా ఎలా తీసుకోవాలి, సీనియర్ల అనుభవాలు ఏంటి, అధికారం ఉన్నప్పుడు మన వైపు వచ్చి అధికారం అనుభవించినటువంటి వ్యక్తులు అధికారం కోల్పోయిన తర్వాత ఎలా ఉంటారు అనే అంశాలపైన ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ రోజు భారత రాష్ట్ర సమితికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో తెలుగుదేశం మొదటిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షాలంతా కూడా మెర్జ్ చేసుకోవడం శాసనసభలో ద్వారా మొదలైనటువంటి యొక్క పరిణామాలు. రెండోసారి కాంగ్రెస్ పార్టీ 2018లో అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు 12 మందిని ఒకేసారి కలుపుకొని ఫ్లోర్ ను మెర్జ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదే సీన్ ఇప్పుడు ఆ రోజు కారు ఓవర్లోడ్ తో పోతా ఉంది, అయినా మాకు ఇబ్బంది లేదు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తప్ప ఈ రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయ శక్తి కూడా ఎరగదు అని చెప్పేసినటువంటి కేసీఆర్ కు ఇప్పుడు 2023లో రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కాదు ప్రధాన పక్షంగానే అవతరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ పరంగా కావచ్చు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అధికారిక హోదాలో అవలంబిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయన చెప్పారు కూడా. ఎందుకంటే తాను తలుచుకుంటే పక్కన కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉండరు అని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీన స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ 24వ తేదీలోపు 26 మంది శాసనసభ్యుల్ని తీసుకొని ఫ్లోర్ మెర్జ్ చేయాలని చెప్పేసి, అంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వం కాదు, ఎవరైతే 26 మంది శాసనసభ్యులు గెలిచారో ఆ సభ్యులదే ప్రధాన ప్రతిపక్ష హోదా అని చెప్పేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. ఇప్పటికే శాసనసభలో కూడా తన బలం పెంచుకోవడానికి 6 శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని కూడా ఇప్పటికే మెర్జ్ చేసుకోవడం జరిగింది. రేపు నవీన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి నవీన్ రావు కూడా పార్టీ చేరబోతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ గౌడ్, ఈ రోజు ఉదయం అరకపూడి గాంధీ, రేపు మళ్ళీ ఇంకొక 4 శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, అదేవిధంగా బండారు లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అదేవిధంగా కేపీ వివేకానంద, 4 కూడా రేపు చేరబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ ఇంతమంది పార్టీ మారుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాకపోవడం అనేది ఇతర వర్గాల్లో పార్టీ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఎందుకు పార్టీ ఖండించట్లేదు, పోయే వారిని ఆపలేకపోతున్నటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో కొంతమంది పోయినప్పుడు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు పోయినప్పుడు అధికారం కోసం వచ్చారు, మళ్ళీ అధికారం కోసం పోయారని చెప్పారు. కానీ ఈ రోజు చేస్తున్న దాంట్లో సంజయ్ కావచ్చు, జగిత్యాల నుంచి సంజయ్ కావచ్చు, ఇప్పుడు చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అత్యంత లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కేసీఆర్ కు. అటువంటి వ్యక్తులు నవీన్ రావు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులుగా మెలిగినటువంటి వాళ్ళు. ఒక దశలో చెప్పాలంటే కవిత రాజకీయంగా చనిపోయి జగిత్యాలలో సంజయ్ ని బతికించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ మారడం అనేది కూడా ఈ రోజు రాజకీయాల్లో చాలా సంచలనం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇతర నాయకులకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి భవిష్యత్తు పట్ల. కాబట్టి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. షర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చంద్రనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ అరికపూడితో పాటు కాంగ్రెస్ లోకి చేరారు. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కారు ఖాళీ అవడం ఖాయమని, త్వరలో మరో 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి చేరారు. షర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చంద్రానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదరానగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ అరికపూడితో పాటు కాంగ్రెస్ లోకి చేరారు. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో గూటికి చేరారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కారు ఖాళీ అవడం ఖాయమని, త్వరలోనే మరో 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. నిన్న దాన నాగేందర్ కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీలోకి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముందుగా చాలా గంటల తరబడి వెయిట్ చేయాలి. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తో కలిపి కుమ్మక్కయ్యి కొన్ని కోట్లు కూడా మింగేశారని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? దీని మీద ఏమైనా స్పందించిందా? సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నిజానికి కష్టాల్లో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే 8 మందికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక 9కి గాంధీతో 9వ సంఖ్యకు చేరుకుంది. 9 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సో మెల్లమెల్లగా ఇంకా కూడా కాంగ్రెస్ గూటికి చేరేటువంటి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. దరిదాపు ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్టుగా ఇప్పటికే లీకులు వస్తున్నాయి. సో దాంట్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ని కాన్సన్ట్రేట్ చేసింది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా లాక్కోవాలన్నటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఇప్పటికే దానవ్ నాగేందర్ విషయం చూసుకున్నా గానీ, అట్ ది సేమ్ టైం అరికపూడి గాంధీ గానీ, కాళే యాదవ్ గానీ, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది. అంటే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కండోగప్పి తీసేసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటికే మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి దానవ్ నాగేందర్, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీళ్ళని తీసుకోవడం జరిగింది. కాళే యాదవ్ తీసుకోవడం జరిగింది. ఇంకా మరి అంటే ఓవరాల్ గా 9 మంది లెక్క ఒకసారి చూసుకుంటే కనుక భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు గాని, వరంగల్ నుంచి కడియం గాని, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ గాని, అట్లాగే ఇంకా నిజామాబాద్ జిల్లా కోరుట్ల నుంచి డాక్టర్ సంజయ్ గాని, మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో ఇట్లా ఇప్పటికి 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకా 20 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నది మాత్రం కనిపిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీలో చేరకపోవడానికి కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, రాజీనామా చేసి పార్టీలోకి రండి అంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు పెద్దగా రిస్క్ తీసుకోవట్లేదు. సో అందుకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల సంఖ్య 73కు చేరుకుందని చెప్పాలి. సో వాళ్ళు 64 స్థానాలతో గెలిచారు. అట్ ది సేమ్ టైం 64 నుంచి అటు వామపక్షం నుంచి ఒక ఎమ్మెల్యేతో 65 స్థానాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చేరికలతో, ఈ 9 మంది చేరికలతో 73 ఎమ్మెల్యేలకు చేరుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇంకా ఇంకా ఎంతమంది వస్తారు, ఇంకా 20 మంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా గానీ, హైదరాబాద్ లో చాలా అంటే కేసీఆర్ కూడా పట్టు నిలుపుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అటు హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి కొంత మంత్రాలు జరిపారు. భారతీయ జనతా పార్టీతో అంటే మంత్రాలు జరిపారు అన్నట్టుగా కొన్ని వార్తలు, వాదనలు బయటకు వచ్చాయి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనుకున్నటువంటి వ్యూహాలు ఏం ఫలించట్లేదు. ఆపేయడానికి అంటే ఎంత అడ్డుకట్ట వేసినా గానీ అసలు వినేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు లేని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2 ఎల్పీలు అంటే అటు శాసనసభ, అట్ ది సేమ్ టైం ఇటు శాసన మండలి, రెండింటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలను కానీ చేర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పాలి. సో ఇప్పటికి మనం అంటే హైదరాబాద్ ఒకసారి చూసుకుంటే కనుక 56 మంది కార్పొరేటర్లు
బీఆర్ఎస్ పార్టీకి ఉంటే ఆ సంఖ్య కాస్త ఇందాక మీరు చెప్పినట్టు సౌజన్య 41కి చేరుకుంది. సో ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఇప్పుడు 25కు చేరుకుంది. సో బల్దియా పైన, జిహెచ్ఎంసీ పైన, గ్రేటర్ హైదరాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షించేటువంటి అవకాశాలు తెలుస్తుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు వినిపిస్తున్నాయి. బట్ ఎంతవరకు అటు తలసాని పేరు వినిపిస్తోంది, ఇటు మల్లారెడ్డి పేరు వినిపిస్తోంది, అల్లుడు రాజశేఖర రెడ్డి పేరు వినిపిస్తున్నా కానీ ఎంతవరకు వీళ్ళు పార్టీలో ఉంటారు అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లింకులు వీళ్ళందరి మధ్యలో ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు కేసీఆర్ తో ట్రావెల్ చేస్తారు, ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉంటారు. ఒకవైపు పార్టీ పూర్తిగా అధపాతాళానికి వెళ్తున్నటువంటి పరిస్థితి, కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసినా గానీ ఎవరు కూడా మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు అటు విలీన దిశగా ఉండాలా లేదంటే పొత్తుల దిశగా ఉండాలా అన్నటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్నట్టుగా కొన్ని లీకులు అయితే బయటకు వస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ కేసీఆర్ ముందు ప్రస్తుతానికి తన కూతురు జైల్లో ఉంది. జైల్లో ఉన్నటువంటి బిడ్డను రక్షించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో అవినీతికి సంబంధించినటువంటి అంశాలే కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలే కానీ, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కొంత దాంట్లో ఉన్నటువంటి అవినీతి బయటపడింది, కుంభకోణాలని స్కామ్స్ ఉన్నాయన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా కేసీఆర్ చుట్టుముడుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఎవరేం చెప్పినా గానీ ఎమ్మెల్యేలు వినేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. కీలకమైనటువంటి కొంతమంది ఎవరైతే మల్లారాజేశ్వర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకులు మాత్రమే ఆఖరికి కేసీఆర్ తో మిగులుతారా, లేదంటే అందరూ కూడా వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు అన్ని గేట్లు ఎత్తేస్తే కేవలం ఆ కుటుంబంలో నలుగురే మిగులుతారా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి గతంలో ఉన్నటువంటి చేసినటువంటి పనులు కానీ, వ్యాపారాలు కానీ, సో అప్పుడున్నటువంటి కేసులు కానీ అవన్నీ ఆరోపణలు కేసీఆర్ చుట్టూ వెంటాడుతున్నాయి. మరోవైపు మనందరికీ తెలిసిన విషయమే ఈ నెల 24 నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎల్పీని పూర్తిగా కూడా విలీనం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం పడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో కంటోన్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ నందిత అకాల మరణం చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఉప ఎన్నిక వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం సాధిస్తే దాంట్లో 38 మందికి చేరింది. సో దీంట్లో 8 మంది కాంగ్రెస్ గూటికి చేరితే తాజాగా ఇప్పుడు అటు రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ కండువా కప్పుకున్నారు, ఇప్పుడు అరకెప్పుడు గాంధీ కూడా కండువా కప్పుకున్నారు. సో హైదరాబాద్ లో ఎంతమంది మిగలబోతున్నారు అన్నది కూడా చూడాలి. మరోవైపు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. అటు ఆలంపూర్ నియోజకవర్గమే కానీ, అట్లాగే హైదరాబాద్ చెందినటువంటి మరొక 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే యాజ్ పర్ రూల్ చూసుకుంటే గనక బీఆర్ఎస్ సంఖ్య బలంలో 3/2 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ గనక పార్టీ మారితే ఖచ్చితంగా శాసనసభాపక్షం దాంట్లో విలీనమైనట్టుగా మనం భావించవచ్చు. సో 2014-18 చూసుకుంటే గనక ఆ మధ్యలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కూడా అట్లాగే జరిగింది. 2018-2023 మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. సో ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే గనక కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే గనక శాసనసభాపక్షం విలీనం అయినట్టుగానే భావించాలి. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటికే 9 మంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరడం జరిగింది. జిహెచ్ఎంసీ నుంచి ఇంకొక 6 చేరబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇంకొక 20 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో కట్టడి కోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలను బయటకు వెళ్లకుండా ఉండేందుకు కట్టడి చేయడం కోసం కేసీఆర్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సో అంటే ఎవరిని వెళ్లకుండా ఇప్పటికే ఫామ్ హౌస్ లో అందరితో అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా మీటింగ్స్ పెడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఎంతమంది ఉంటారు పార్టీలో, ఎంతమంది వెళ్ళిపోతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి కడియం శ్రీహరి గాని, స్పీకర్ గా చేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, అట్లాగే కేసీఆర్ తర్వాత మరొక ఫేస్ లాగా ఉన్నటువంటి కె కేశవరావు గాని, ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా కేసీఆర్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి క్రమంలో మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కోల్పోతున్నారు. ఎమ్మెల్యేలు ఉండడానికి ఇష్టపడడం లేదు. సో ఎప్పుడు వీలైతే అప్పుడు సమయం చూసుకొని కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడానికి మాత్రం
సిద్ధంగా ఉన్నారు. సో ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారంటే 20 మందిని కాపాడుకోవడానికి ఎట్లాంటి వ్యూహాలు అవలంబించబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏకంగా కేసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎర్రవెల్లి తన ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడి నుంచే వ్యవసాయ క్షేత్రం నుంచే అందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నా గానీ ఎవరు కూడా మాట వినేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా పార్టీని నిలదొక్కుకోవాలి? ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో పార్టీ ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోతుంది. కనీసం అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ ను కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. సో పార్టీ నిర్మాణంలో కేసీఆర్ విఫలమయ్యారు. పార్టీ నిర్మాణ దిశగా అడుగులు వేయలేదు, కేవలం పాలన దిశగా వేశారు. అట్ ది సేమ్ టైం కుటుంబంలో మాత్రమే పాలన జరిగింది. కనీసం ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఎమ్మెల్యేలకు ఆ రోజు ఒక ఫ్రీడమ్ లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఎంత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నా గానీ ఎవరు కూడా మాట వినేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తలేదు. శ్రీకాంత్, మనం రీసెంట్ గా చూసుకున్నాం, కేసీఆర్ అనేవారు ఇప్పుడు రీసెంట్ గా ఐక్యతా సమావేశం ఏర్పాటు చేస్తారు. దానికి కూడా ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు. అలాగే ఈ రోజు అరకపూడితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదు? దీనికి సంబంధించి కారణం ఏంటి? ఎస్ సౌజన్య పాయింట్ అంటే ఐక్యతా సమావేశం మీరు చెప్పినట్టు ఈ సమావేశానికి యాక్చువల్ గా తెలంగాణ భవన్ లో పెట్టినటువంటి సమావేశానికి కేటీఆర్ హాజరు కావాల్సింది ఉంటే కేటీఆర్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి సమావేశం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. కేటీఆర్ ఆ సమయంలో అందుబాటులో లేరు, మీన్స్ ఢిల్లీలో ఉన్నారు. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు. వారం రోజుల పాటు అక్కడే తిష్ట వేశారు. అయితే కవితకు సంబంధించి న్యాయవాదులతో చర్చోపచర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారా, కవితతో ములాఖత్ కోసం వెళ్లారా? ఒక 2 రోజుల వరకు కూడా అసలు హరీష్ రావు కేటీఆర్ ఏం చేస్తున్నారో అన్నటువంటి అంశం ఎవరికి తెలియలేదు. కనీసం ఢిల్లీ మీడియాకు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా గోప్యంగా జరిగినటువంటి ప్రయాణం. సో దాంట్లో ఏం జరిగింది, ఎవరితో మాట్లాడారు, ఎవరైనా లాబింగ్ అంటే భారతీయ జనతా పార్టీతో లాబింగ్ చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు క్లారిటీ వచ్చిందా? ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు, ఎదుగుదల ఉండదు అన్నటువంటి ఉద్దేశం ఏమైనా వచ్చిందా? సో ఇంత జరుగుతున్నా గానీ పార్టీ నిర్మాణ దిశగా అడుగులు వేయకపోవడం, ప్రజల్లోకి రాకపోవడం, ఇవన్నీ కూడా అంటే దీనికి తోడు రెచ్చగొట్టేటువంటి విద్యార్థుల్ని అట్లాగే నిరుద్యోగులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి మన మహబూబ్ నగర్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. వాళ్ళు హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ మీరు వచ్చి నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజీ ముందు అంటూ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. సో కేవలం కార్యకర్తల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదంటే ఇక వెళ్లే వాళ్ళను వెళ్ళనియండి అని చెప్పేసి ఏమైనా హ్యాండ్సప్ లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వచ్చారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం గవర్నర్ కలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనా కానీ ఒక టెక్నికల్ గా చూసుకుంటే గనక 2/3 వంతు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతే గనక శాసనసభ పక్షం ఆటోమేటిక్ గా విలీనమైనట్టే భావించాలి. సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి అడుగులు కూడా అట్లాగే కనిపిస్తున్నాయి. సో చూడాలి కేసీఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. రాబోయేటువంటి ప్రమాదం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి లీక్లు వస్తున్నటువంటి క్రమంలో ఎంతవరకు ఆపుకుంటారు, కేసీఆర్ ముందున్నటువంటి ఆ రామబాణం ఏందో మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.